ఫైనల్లీ మీరు ఎప్పటి నుంచి అడుగుతున్న రిటర్న్ టు యూఎస్ఏ బ్లాగ్స్ లో ఇదైతే ఫస్ట్ పార్ట్. థంబ్నెయిల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది టాపిక్ రిటర్న్ యూఎస్ఏ అని, ఇంకా ప్యాకింగ్ జరుగుతుందని. సో ఇంకెట్లాంటి డిలే చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ బిర్యానీ యాప్స్. నన్ను నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి వెల్కమ్. అట్లనే ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చెక్అవుట్ చేసేయండి. ఇన్ కేస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మన టాపిక్ స్టార్ట్ చేసే ముందు నేను మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా. ఇదే విషయం గురించి నేను ఇంతకు ముందు వీడియోస్ లలో కూడా చెప్పినాను, బట్ స్టిల్ ఇంకా మస్తు కామెంట్స్ వస్తున్నాయి సేమ్ టాపిక్ గురించి. కామెంట్స్ లో క్లియర్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో ఈ వీడియోలో ఇంకొకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఆ టాపిక్ ఏంటంటే, మీరు మొన్ననే కదా ఇండియా వెళ్ళేసి వచ్చినారు, మళ్ళీ ఇండియా వెళ్ళినారా, ఇప్పుడు ఇండియా వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, మళ్ళీ మధ్యలో యుఎస్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నారు, మీ అప్డేట్స్ ఏవి లైన్ గా రావట్లేదు అని. ఇక్కడ ఒక బుజ్జి క్లారిటీ ఏంటంటే, నేను నా లైఫ్ అప్డేట్స్ ఇస్తలేనండి మీకు, నా లైఫ్ లోని మెమరీస్ షేర్ చేసుకుంటున్నా మీతోని. దానికోసం ఫస్ట్ ఐ హావ్ టు లివ్ ఇన్ ద మూమెంట్, దాని తర్వాతనే కదా మీతో నా మెమరీ షేర్ చేసుకోగలను. సేమ్ అదే జరిగింది నా ఇండియా ట్రిప్ లో. నేను ఇండియా పోయింది నా ఫ్యామిలీతో టైం కోసం, అదే నా మెయిన్ ప్రియారిటీ. అంటే సెకండ్ ప్రియారిటీ ఫుడ్ కూడా అనుకోండి, అది వేరే విషయం. సో అదే టైంలో కుదిరినంత వరకు మీతో షేర్ చేసుకున్నా నా మెమరీస్ ని. ఇంకా బోలెడున్నాయి షేర్ చేసుకోవాల్సినవి కాబట్టి అవి ఇప్పుడు కూడా వస్తున్నాయి. మెయిన్ గా లాంగ్ వీడియోస్ లో అప్పుడు నేను పోస్ట్ చేయలేకపోయినవి ఇప్పుడు షేర్ చేస్తున్నాను. అందుకే వీడియో దేని గురించి నేను టైటిల్ లో ఇంకా థంబ్నెయిల్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తున్నా. సో దట్ ఈవెన్ బిఫోర్ యూ ఓపెన్ ద వీడియో యుల్ నో వాట్స్ ఇట్ అబౌట్ అని క్లియర్ ఉంటది. అది వెళ్ళక ముందుదా, వెళ్ళినప్పుడుదా, లేదంటే వచ్చిన తర్వాతదా అని. ఐ హోప్ మీకు సినారియో క్లియర్ గా అర్థమైంది. అట్లనే వీడియోస్ ఎందుకు ఇట్లా వస్తున్నాయని మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇప్పుడు మన ప్యాకింగ్ గురించి షురూ చేద్దాం. ఇక్కడ నేను మమ్మీ కలిసి అప్పడాలు ప్యాక్ చేస్తున్నాము. ఇట్లా కాటన్ లో ఎందుకు ప్యాక్ చేస్తున్నామని డౌట్ రావచ్చు. అవి ఇంట్లో పెట్టిన అప్పడాలు సో మస్తు డెలికేట్ ఉన్నాయి, అందుకే అవి విరిగి చూర్ అయిపోకుండా ఇట్లా ప్యాక్ చేస్తున్నాము. అలాంటి ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చిన ఐడియా ఇది. ఏమైందంటే, నేను ఫస్ట్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఇట్లనే అప్పడాలు పట్టుకపోయినాను. అప్పుడు నార్మల్ గా ప్యాక్ చేసినాం అనమాట, ఇట్లా కవర్స్ లో పెట్టి. అండ్ మీకు చెప్పినా కదా, నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు 130 kgs లగేజ్ చేయించుకున్నా అని. ఆ పార్సల్ నాకు నేను వెళ్ళిన ఒక 4-5 days కి రీచ్ అయింది. అప్పటి వరకు లోపల ఉన్న అప్పడాలన్నీ మొత్తం చూర్ అయిపోయినాయి. ఇక వేరేవేం నచ్చక గవే చూర్ని మేము చేసుకొని తింటుండే గానీ అసలు అప్పడాలు తింటున్న ఫీలింగే ఉండపోతుండే. అందుకే ఈసారి పార్సల్ వేసుకునేటప్పుడు ఎట్లనన్నా సరే అప్పడాలని భద్రంగా జాగ్రత్తగా వాటి డెస్టినేషన్ కి చేర్చాలని ఫిక్స్ అయినా. ఫస్ట్ ఏదైనా ఇట్లా ప్లాస్టిక్ ది పెద్దది డబ్బా దొరికితే దాంట్లో వేసుకోవడం బెటర్ ఏమో అని అనుకున్నాను. కానీ దాని తర్వాత ఆలోచిస్తే ఈ కాటన్ ఐడియానే బెటర్ అనిపించింది. అంటే అది తప్పని సిచ్యువేషన్స్ వల్ల వచ్చిన ఆలోచన అనమాట. ఎందుకంటే అంత పెద్ద ప్లాస్టిక్ డబ్బా దొరకలేదు మాకు ఎంత ఎతికినా. నాకు తెలిసిన పార్సల్ వాళ్ళు ఒకరే, నేను వాళ్ళతోనే వేయించుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి ఎన్నిసార్లు అయినా. సో ఈసారి కూడా యాజ్ యూజువల్ గా వాళ్ళతోనే మాట్లాడినాను. ఇవి నా బ్యూటిఫుల్ శారీస్ అనమాట, నేను ఈ ఇండియా ట్రిప్ లో కొనుక్కున్నవి. ఈ లాస్ట్ అయితే మీకు తెలుసు నా ఎంగేజ్మెంట్ పట్టు శారీ అది. అంటే నా దగ్గర ఒక్క పట్టు శారీ కూడా లేదు ఇక్కడ యుఎస్ లో అని చెప్పి అది తీసుకొచ్చినాను వచ్చేటప్పుడు. చూద్దాం. $7.3. $6.940. ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఏడుకొచ్చు ఇక్కడ చూసాడు. ఏడు తాకుతుంది. ఎందుకు? ఏం చేస్తున్నా? పెడుతుంటే ఇలా పట్టుకుంటా కదా, వెళ్ళి దానికి ఇట్లా తాకుతుంది. 1 day డెలివరీ ఉండే నాకు. రాత్రి పెడితే రాత్రికి వచ్చి, ఐ మీన్ మిడ్ నైట్ పెడితే నైట్ వచ్చింది. ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేదు. అదేగా బాగానే ఉందిగా. పట్టేలా లేదు పని. ఛార్జింగ్, బట్ ఈ ఛార్జ్ ఏం చేసుకోవాలి? స్టిల్ ఏదో అది ఛార్జ్ చేసుకుంటే, ఇది ఛార్జ్ చేసుకుంటే ఇక్కడ నుంచి వస్తుంది. ఇది ఛార్జ్ పెట్టుకోవాలి. ఓ సేమ్ లైక్ నువ్వు గుర్తుకు తెచ్చింది అంటే. దాని మీద పెట్టు. ఆగి ఇందులో చేయి పెట్టేస్తాం. ఇందులో పెట్టాల్సినవి పెట్టేస్తాం. చెప్పాక ఆ ఫైల్ అంత బరువు.
ఆర్డర్ చేసి ప్యాక్ చేసి వెయిట్ కూడా చెక్ చేసి ఇన్ని గనం చేస్తున్నా కదా, అసలు నేను ఆఖరికి ఆ బ్యాగ్ ని యూఎస్ కి తీసుకొని కూడా రాలేదు. ఎయిర్పోర్ట్ నుండే మళ్ళీ వాపస్ ఇంటికి వెళ్ళిపోయింది అది. నేను ఫస్ట్ యూఎస్ కి ట్రావెల్ చేసే టైంలో కానీ మొన్న ఇండియాకి ట్రావెల్ చేసేటప్పుడు కానీ నేను 4 బ్యాగులు క్యారీ చేసిన. 2 చెక్ ఇన్, ఒక క్యాబిన్, ఇంకొక బ్యాక్ ప్యాక్. సేమ్ అదే లెక్కలు ఈసారి కూడా 4 బ్యాగులు పెట్టుకున్నా. కానీ ఈసారి ఎయిర్పోర్ట్ లో దాని మీదనే పెద్ద పంచాయతీ అయింది. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మమ్మీ కాలు పైకి పెట్టుకోవచ్చు అట్లనే. 150 ఈజీ, 300 ఈజీ. అక్క ఉంటుంది. అక్క నీకు ఇట్లా తీయాలా, ఇట్లా తీయాలా వీడియో స్టైల్. అక్క ఇటు తిరిగి అట్లనే, ఇటు తిరిగి అట్లనే ఇట్లా అనుకుంటుంది అక్క అన్నది. పచ్చి అవి ఉన్నాయి ఇప్పుడు పేస్ట్లు. అంతే ఎలకలా రావాలి, గుణంగా పోవాలి. నేను ఇండియా వెళ్ళేటప్పుడు అన్నా అట్లీస్ట్ బెటర్ నేను 2 days ముందు ప్యాక్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు రిటర్న్ నేను యూఎస్ వచ్చేటప్పుడు మాత్రం లిటరలీ నేను వచ్చే రోజు ప్యాక్ చేసినాను. ఆ రోజు వరకు కూడా ప్యాకేజెస్ వస్తూనే ఉండే. అండ్ ఆ రోజే పార్సల్ వాళ్ళని కూడా రమ్మన్నాను. అంటే ఈసారి బ్యాగ్స్ ప్యాక్ చేసే ఐడియా ఎట్లుండేనంటే, నేను ఫస్ట్ మొత్తం సామాన్ అన్ని తీసుకొచ్చి ఆడ పెడతాను. పార్సల్ వాళ్ళు అందులో వెళ్ళేటివి, అంటే పార్సల్లో వెళ్ళేటివి అన్నీ దాంట్లో వేసేస్తారు. ఏవేవైతే ఐటమ్స్ వెళ్ళవో అవన్నీ నేను బ్యాగ్లో తెచ్చేసుకుందామని అనుకున్నా. ఎందుకంటే లాస్ట్ టైం వేసుకున్నప్పుడు మస్త్ ఐటమ్స్, అంటే ఇట్లా ఇవి వెళ్తే ఇవి వెళ్ళవు అని చెప్పి నాకు ముందేం చెప్పలేకుండే. దాని తర్వాత కొన్ని ఐటమ్స్ నాకు రాలేదు. సో ఈసారి అది అవాయిడ్ చేయడానికి, అంటే ఐటమ్స్ మిస్ అయ్యేది అవాయిడ్ చేయడానికి నేను ఏమనుకున్నా, ప్యారల్గా చేసేస్తే ఏవైతే ఐటమ్స్ వెళ్ళవో అవి నేను బ్యాగ్లో పెట్టేసుకొని తెచ్చేసుకుందాం అనుకున్నా. సో ప్యాకింగ్ అంతా లాస్ట్ డేకి వచ్చే వరకు అబ్బబ్బా అసలు ఘోరమైన మిస్ అయింది. బట్ ఐ థింక్ ఈ ఐడియా బెస్ట్ గా వర్క్అవుట్ అయింది అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ బ్యాగ్స్ ప్యాక్ చేసేసి దాని తర్వాత ప్యాకేజ్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా ఐటమ్స్ వెళ్ళవని చెప్తే నేను మళ్ళీ ఓపెన్ చేసి రీప్యాకింగ్ చేసి అదంతా ఇంకెక్కువ మెస్ అయ్యేది. దీనికన్నా ప్యాకింగ్ అంతా లాస్ట్ డేకి వచ్చే వరకు జర్ర మెస్సీ అనిపించింది. కానీ ఇదే ఐడియా ఒక డే ఆర్ 2 days ముందు అయ్యి ఉంటే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మెయిన్ గా మెస్సీగా అనిపించకపోతుండే. కానీ ఒక అన్న అది ఇంపార్టెంట్ అన్నది మిస్ అయితే మిస్టేక్ అయిపోతుంది. నేను ప్యాకెట్ చేసుకుంటలేండి. లాస్ట్ టైం అట్లనే ఒక ప్యాకెట్ ఇచ్చినా అది అందులో నెయిల్ పాలిష్ ఉందని చెప్పి మొత్తం తీసేసారు. నెయిల్ పాలిష్ ఒకటి తీసేసి అంటే అయిపోయింది. బోర్డింగ్ పాస్ ఎక్కడిది అప్పటిదా? లాస్ట్ టైం అవునండి, నేను బోర్డింగ్ పాస్లో ఇట్లాంటివి కూడా దాచుకుంటాను. ఎందుకంటే ఫర్ మీ ఆల్ ఆఫ్ దోస్ ఆర్ మెమరీస్. ఎప్పుడైనా చూడగానే ఆ మూమెంట్లో, అంటే నేను బోర్డింగ్ పాస్ తీసుకొని ఫ్లైట్ ఎక్కడం, ఆ జర్నీ అంతా నాకు ఇట్లా నా కళ్ళ ముందు ఫ్లాష్ అవుతుంది. అలాంటి మూమెంట్స్ కోసమే దాపెట్టుకుంటా. ఐఎమ్ ఆల్ అబౌట్ లిటిల్ థింగ్స్. ఇది చూసి ఇప్పుడు ఏమైనా షాప్ పెట్టుకుంటున్నావా, ఎందుకు అన్ని గనం ఐటమ్స్ పట్టుకుపోతున్నావు, ఆడ దొరకవా అని అనకండి. మళ్ళీ దీని గురించి కూడా నేను ఇంతకుముందు మస్తు సార్లు చెప్పినాను. నాకు ఏదైనా ఐటమ్ వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు స్కిన్ కేర్ లో ఏదైనా ఐటమ్ మంచిగా వర్క్ అవుతుంది, నాకు బాడీ కేర్ లో ఏదో ఐటమ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది, అట్లాంటివి ఏమన్నా ఉంటే నేను అవే ఐటమ్స్ కి స్టిక్ అవుతాను. ఎస్, మధ్య మధ్యలో వేరే ట్రై చేస్తుంటా అనుకోండి, బట్ నాకు నచ్చినవి మాత్రం ఎప్పుడు హ్యాండీగా ఉండాల్సిందే. నాకు అంటే బ్యాకప్ లెక్క అనుకోండి. తీసేసారన్న డౌట్ ఉన్నది చెప్పండి, నేను బ్యాగ్ లో పెట్టేసుకుంటా. కన్ఫర్మ్ ఉన్నాయి తీసుకోండి. ఆ రోజు అసలు మార్నింగ్ నుంచి ఎంతగానం బిజీ ఉండే అంటే, టు ఫీల్ ఎనీథింగ్ కూడా టైం లేకుండే. మార్నింగ్ నుంచి ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళడం, రావడం, సర్దడం, అట్లా ఏదో ఒకటి నడుస్తూనే ఉండే. ఇక అందులో సగం రోజు అయితే ఆ పార్సల్ కి బ్యాగులు సర్దనికనే అయిపోయింది. నా ట్రిప్ నేను అనుకున్న దానికంటే ఎంతో అద్భుతంగా జరిగింది. నేనైతే మస్తు సాటిస్ఫైడ్ ఉండే. అవి ఉన్నాయి కదా, శారీస్ ఉన్నాయి కదా, ఉన్నాయి. ఇది కూడా ఏంటి ఈ లాస్ట్
ఇవన్నీ దీంట్లో పెట్టాలి కదా. ఇంకేమైనా ఉన్నాయా మేడం? ప్యాక్ చేశారు. ఒక 2 minutes అన్న. నేను ఈ బ్యాగ్లో పెట్టేసాను అనుకుంటా. చెక్ చేస్తాను. ఫస్ట్ మూసాడు పెట్టి దాని మీద ఇందాక చేసినట్టే చెయ్యి. అది ఒకటే. ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ అలా పెట్టాలి నేను. ఒకదాని మీద ఒకటి పెట్టాలి. అది పడతాయి కదా. లైక్ ఏదో ఒకటి తీసి అడ్జస్ట్ చేసి ఆడ ఇంకా స్పేస్ ఉంటుంది. ఈ బ్లాక్ పెట్టు కింద. అయ్యయ్యో ఓకే, అదైతే 4.5 kgs అయింది కదా. వచ్చేటప్పుడు నా బ్యాగ్ ఎంత ఖాళీగా అనిపించింది కదా. మనం అన్ప్యాకింగ్ చేసినప్పుడు కూడా లైక్ అక్కడక్కడ మూలకు లేకపోతే లైక్ ఫుల్ ప్యాక్డ్. $22.4 ఉంది. ఇంకోటి వేయచ్చు. ఇంకోటి అదే వేసేసి 23 తీసేయలేచుని. ఇంకా అక్కడితో నా బ్యాగ్స్ ప్యాకింగ్ అంతా అయిపోయింది. అంటే ఒక బ్యాగ్లో 26 point something ఎంతనో వచ్చింది వెయిట్. దాంట్లో నుంచి ఎక్స్ట్రా ఐటమ్స్ అన్ని తీసేసి ప్యాకేజ్లో పెట్టడానికి ఇచ్చేసినాను. ఒక బ్యాగ్ వెయిట్ ఏమో ఎగ్జాక్ట్గా 23 kilos, ఇంకొక బ్యాగ్ వెయిట్ ఏమో 22.4 సంథింగ్ అట్లా ఎంతనో పెట్టి క్యాబిన్ బ్యాగ్ కి మాత్రం 5.8 kg 6 kgs పెట్టినాము. ఎందుకంటే బ్యాగ్ ప్యాక్ కూడా ఉంది కదా, సో సేఫ్ సైడ్ ఉండడానికి. ఎలా ఉన్నది కరెక్ట్ లేదా? వచ్చినప్పుడు తెల్లగా వచ్చాను. ఆల్ బికాజ్ ఆఫ్ యూ నేను నల్లగా అయ్యా. బికాజ్ యూ నేను ఏంది మోటుగా అయ్యా. దట్స్ గుడ్. నిజంగానే పోయిన ఒక 20-30 days అనుకుంటా కర్రేగా తయారైనా మీకు వీడియోస్ లో కూడా డిఫరెన్స్ తెలిసి ఉంటది. ఇంకా పాండి ట్రిప్ తర్వాత అయితే నన్ను నేను కూడా గుర్తుపట్టుకోలేను, అంత కర్రేగా తయారైనా. కర్రేగా అంటే టాన్ అయినాను బేసికల్ గా. అది వదిలించడానికి ఇప్పటికీ కూడా కష్టపడుతున్నాను. ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కూడా కష్టపడుతున్నాను. బిలీవ్ మీ, ఇట్స్ బీన్ 2 months నా వెకేషన్ అయిపోయి. ఇప్పటికీ కూడా ఇంకా సిగ్నిఫికెంట్ గా టాన్ తెలుస్తుంది. అండ్ చెల్లి సైడ్ స్టోరీ ఏంటంటే, నేను ఇండియా వెళ్ళినా కాబట్టి, నేను బయట నుంచి తింటున్నా కాబట్టి నాతో పాటు అది కూడా తినాల్సి వచ్చి అది లావ్ అయిందని. బేసికల్ గా అదేం లావ్ కాలేదు, అది దాని ఫీలింగ్ అంతే. అండ్ దానికి నా కౌంటర్ స్టోరీ ఏంటంటే, నేను పోయేటప్పుడే అనుకున్నా నా క్రేవింగ్స్ అన్ని, అంటే ఈ పాస్ట్ 15 months లో నాకు వచ్చిన క్రేవింగ్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకునే రావాలి అని చెప్పి నేను ఫిక్స్ అయ్యిపోయినా. ఫుడ్ విషయంలో నాకు ఎట్లాంటి రిగ్రెట్స్ ఉండద్దు అనుకున్నా, దాన్ని ఫుల్ఫిల్ కూడా చేసుకున్నా. సో యాజ్ మై చిట్టి చెల్లి, నా క్రేవింగ్స్ ఫుల్ఫిల్ అయ్యేలా చూసుకోవడం దాని రెస్పాన్సిబిలిటీ కూడా కదా. అండ్ ఒక్కదాన్ని తింటే ఏం బాగుంటది చెప్పండి, కంపెనీ కావాలి కదా. అందుకే దాన్ని కూడా పట్టుకపోయినా దానికి తెలియకుండానే దాని రెస్పాన్సిబిలిటీ పూర్తి చేయడానికి ప్రోత్సహించిన. ఇంత చేసిన నన్ను లాస్ట్ కి దాన్ని లావ్ చేసిన అని నిందిస్తుంది. ఏం చేస్తాం, మంచితనానికి చోట్లేదు ఈ ప్రపంచంలో. సర్లేండి, ఇట్లాంటివన్నీ ఎప్పుడు జరిగేటివే గానీ ఫైనలీ అట్లా జరిగింది నా ప్యాకింగ్ ఇండియాలో US రిటర్న్ రావడానికి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయాలి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయాలి, అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ముచ్చట్లతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ మరి.